నిర్గమాకాండం 25వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకున్న పేరా చదువుకుందాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 23వ వచనం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైని చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోత కర్రలను ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోత కర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మనం చదువుకున్న ఈ లేఖన భాగం గమనిస్తున్నాం. ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణములను గూర్చి ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారమును గూర్చి మనం ధ్యానం చేయాలంటే కొన్ని వారాలు పడుతుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం ఇది. మరి ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలు ఒక్కొక్కటిని గూర్చే చాలా సంగతులు ఉన్నాయి. ఒక్కొక్క ఉపకరణములోనే చాలా సంగతులు, అమూల్యమైన సంగతులు ఉన్నాయి. మరి క్లుప్తంగా మనం ఒక్కొక్కటి మాత్రమే ధ్యానం చేస్తున్నాం. చూడండి, నిన్నటి దినం మనం ఆవరణంలో ఉన్నాం. ఆవరణంలోనే తిరిగాం. బలిపీఠం చుట్టూ తిరిగాం. బలిపీఠములో ఉన్న సంగతులు గ్రహించాం. మరి దాటి ముందుకెళ్ళగానే గంగాళం కనబడింది. ఆ గంగాళం దగ్గరికి వెళ్ళాం. ఆ గంగాళం చుట్టూ తిరిగాం. ఆ గంగాళంలో ఉన్నది గమనించాం. ఆ గంగాళము పరిశుద్ధాత్మకు సంకేతంగా ఉందని నిన్న మనం ధ్యానం చేశాం. రాత్రి మరి పడద్రోయబడిన బలిపీఠాన్ని గురించి ఒక సువార్త అంశంగా మనం ధ్యానం చేశాం. ప్రియులారా, మరి దినం లోపలికి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారం లోపలికి 1 అడుగు లోపలికి వెళ్ళాలి. వెళ్ళక ముందు ప్రత్యక్ష గుడారము ఎదుట నిలబడినప్పుడు మనకు అక్కడ ఒక 5 స్తంభాలు కనబడతాయి. ద్వారం ఎదుట, ద్వారంలో 5 స్తంభాల మీద ఆ తెర వేలాడతీయబడి ఉంటుంది. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారపు తెర. ఆ తెర ఒక 5 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. 5 స్తంభాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్ష గుడారానికి ఈ వైపున 20 పలకలు ఉంటాయి, ఈ వైపున 20 పలకలు ఉంటాయి, వెనక 6 పలకలు ఉంటాయి. ఆ మూల ఈ మూల మరి మూల పలకలు 2 ఉంటాయి. ఎదురు పలకలు ఉండవు. 5 స్తంభాలు ఉంటాయి. 5 స్తంభాలు. ఆ స్తంభాలు మీద ద్వారపు తెర వేలాడుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మనం గమనిస్తే లోపలికి వెళ్ళబోయే ముందుగా ఆ తెరను గూర్చి కొన్ని సంగతులు మాట్లాడదాం. చూడండి, 26వ అధ్యాయం
26వ అధ్యాయము 36వ వచనం చూడండి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మెలు పోతపోయవలెను. చూడండి, ఇక్కడ గుడారపు ద్వారం దగ్గర తెర నీల ధూమ్ర రక్తవర్ణములతో పేనిన సన్ననారతో నేయబడిన చిత్రకారుని పని అయిన ఒక తెర వేలాడుతుంది. ఈ తెర 5 స్తంభాల మీద వేలాడుతుంది. 5 స్తంభాలు. ఏమిటి 5 స్తంభాలు అంటే? 5 స్తంభాలు అంటే రోమా పత్రిక మొదలు యూదా పత్రిక వరకున్న 21 పత్రికలను వ్రాసిన వారు ఎంతమంది రాశారు? ఈ 21 పత్రిక, రోమా పత్రిక మొదలు యూదా పత్రిక వరకు ఈ 21 పత్రికలు రాసిన వారు ఎంతమంది అంటే 5 మంది. పౌలు, పేతురు, యోహాను, యాకోబు, యూదా. 5 ఈ 21 పత్రికలు రాశారు. ఈ 5 ఈ పత్రికలు రాసిన 5 అపోస్తలులే ఆ 5 స్తంభాలు. సంఘ సత్యాలు, సంఘ క్రమాలు, అపోస్తలుల బోధ సంఘ పోషణార్థమై, సంఘ క్షేమార్థమై, సంఘములో జరగాల్సిన సత్య క్రమాన్ని ఆ 5 మంది ఆ పత్రికల్లో వ్రాశారు. ఇదే అపోస్తలుల బోధ అంటారు. దేవుడు సంఘానికి 4 క్రమాలు ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనములో 4 క్రమాలు ఇచ్చాడు సంఘానికి. ఏంటంటే, మొదటిది అపోస్తలుల బోధ, 2వది సహవాసము, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయుట. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును వారు ఎడతెగక ఉండిరి. ఈ 4 సత్యాలు సంఘానికి 4 సత్యాలు ఉండాలి. సంఘములో ఈ 4 సత్యం, ఈ 4 క్రమాలు సంఘంలో ఉండాలి. ఉంటేనే అది సంఘం. లేకుంటే ఈ 4 లేకపోతే సమాజం. అది పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం అంటారు. ఈ 4 కలిగి ఉన్నది సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘములో ఈ 4 క్రమాలు ఉండాలి. అపోస్తలుల బోధ సంఘ జీవము లేక సంఘము పోషణార్థమై, సంఘ క్షేమార్థమై, సత్య సంబంధమైన సిద్ధాంతమును, వాక్యాన్ని, సత్యాన్ని ఖరాఖండిగా ఖచ్చితంగా సంఘములో అమలు జరపాలి, అమలు జరగాలి అనేదే బోధించబడింది అపోస్తలుల బోధ. అలాగైతే 5 వ్రాసిన ఈ అపోస్తలుల బోధ, ఈ 5 రాసిన ఈ 5 స్తంభాలకు గుర్తు. ఆ తర్వాత నీల ధూమ్ర రక్త వర్ణములతో పేరిన సన్ననారుతో చిత్రకారుని పనిగా నేయబడిన ఆ తెర ఆ 5 స్తంభాల మీద వేలాడుతూ ఉంది. ఈ తెరను 5 స్తంభాలు ఎత్తిపట్టి చూపిస్తూ ఉన్నాయి. ఆ తెరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తెరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి.
నీల ధూమ్ర రక్తవర్ణములతో పేనిన సన్ననారుతో నేయబడిన చిత్రకారుని పని అయిన తెరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవిత చరిత్రను, ఆ సంఘ సత్యాన్ని ఆ లోకానికి ఎత్తి చూపిన ఆ 5 స్తంభాలు, 5 అపోస్తలు. అంటే యాకోబు అపోస్తలుడు కాదు కదా అని మనం, యోధా అపోస్తలుడు కాదు కదా. ఈ యోధా యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు సహోదరులు, మరియ కుమారులు వాళ్ళు. అయినా కూడా అపోస్తలుల బోధలో వారి సత్యాలు చేర్చబడ్డాయి గనుక ఆ మాట వారికి సంభవింపవచ్చును. చూడండి, ఆ మాట వారికి వర్తిస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున కనబడుతుంది. మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. ఎడమవైపున దీప వృక్షం కనబడుతుంది. ఎదురుగా అడ్డతెరకు ఎదురుగా అడ్డతెర ప్రక్కన దగ్గరగా అక్కడ ధూపవేదిక కనబడుతుంది. లోపల వెళ్ళగానే సన్నిధి రొట్టెల బల్ల ఇలాగే కనబడుతుంది. ఆ బల్ల, ఈ బల్ల ఎందుకుంది? ఈ బల్ల యొక్క నిర్మాణం, బైబిల్లో బల్లలు చాలా ఉన్నాయి కదా. సౌలు భోజనపు బల్ల, సౌలు భోజనపు బల్ల దగ్గర దావీదు లేడని సౌలు అనుకున్నాడు. ఉన్నట్టయితే ఈటితో బొడవాలనుకున్నాడు. అది ఈర్ష్యతో, ద్వేషముతో, కక్షతో నిండి ఉన్న బల్లది. ఆ తరువాత దావీదు బల్ల అది ప్రేమపూర్వకమైన బల్ల. మెఫీబోషెతు, సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన సౌలును లోదెబారులో నుండి తీసుకొని వచ్చి తన భోజనపు బల్ల దగ్గర కూర్చుండబెట్టి తన కుమారులలో ఒకనిగా చేర్చుకొని అతనిని క్షమించి రక్షించి తన యొద్ద సహవాసములు లేక తన సన్నిధిలో చేర్చుకున్న ప్రేమను చూపిస్తూ ఉంది దావీదు బల్ల. సొలొమోను బల్ల, షాబాదేశపు రాణి వచ్చి 1000 మైళ్ళ దూరము నుండి ఆమె ప్రయాణం చేసి షాబాదేశపు రాణి వచ్చి ఆ సొలొమోను భోజనపు బల్ల మీద ఉన్న ఉపకరణాలు కానీ పదార్థాలు కానీ, ఆ భోజనము బల్ల దగ్గర పరిచర్య చేసేవారి వస్త్రాలు కానీ, వారి క్రమం కానీ, వారు కూర్చుండుట కానీ అన్నీ చూసి ఆశ్చర్యపడింది. ఇది సహవాసపు బల్ల, సహవాసపు బల్ల. ప్రియులారా, అయితే అలాగునే 4వది ప్రభు బల్ల. పవిత్రముగా ప్రభు బల్లను ఆచరించాలని పౌలు కొరింథీయులతో ఆ మాట చెబుతాడు. ప్రభు బల్ల అక్కడే చెప్పాడు. దయ్యముల బల్ల అని కూడా చెప్పాడు. దయ్యాలకు కూడా బల్ల ఉంది, దయ్యాల బల్ల. ప్రభు బల్ల, దయ్యముల బల్ల. దయ్యం బల్ల ఎట్టుంటుందంటే, దయ్యం బల్ల ఎట్టుంటుందంటే, అదిగో బెల్షాజర్ అనేవాడు, కల్దీయ చక్రవర్తి అయిన బెల్షాజర్ అనేవాడు మద్యం పోసుకొని విందు ఆరగిస్తూ దేవుని మందిరములో ఉండవలసిన బంగారు సేవోపకరణాలు తీసుకొని వచ్చి తన బల్ల మీద పెట్టుకొని దానిలో మద్యం పోసుకొని త్రాగుతున్నది. దయ్యముల బల్ల, అపవిత్రమైన బల్ల. రకరకాల ఎన్నో బల్లలు ఉన్నాయి. కానీ ఇది ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రభు బల్ల, దేవుని బల్ల. ఈ క్రమం, ఈ విధానం వేరు. ఆ బల్లలు, ఆ విధానాలు వేరు. ప్రభు బల్ల మీద ఉండవలసిన క్రమం వేరు. ఈ ప్రభు బల్ల అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ బల్ల యొక్క నిర్మాణం, ప్రత్యక్ష గుడారములో ఉన్న బల్ల యొక్క నిర్మాణం ఎలాంటిదంటే, తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడి ఉన్నది ఈ బల్ల.
తుమ్మకర్ర. లోపలే ఉంది తుమ్మకర్ర, బయటే ఉంది బంగారం. ఈ తుమ్మకర్ర అనేది ప్రభు యొక్క మానవత్వము అని చూస్తున్నాం. ఆయన మానవుడు. బంగారు రేకు అనేది ఆయన దైవత్వం. బంగారు రేకు అనేది ఆయన దైవత్వం. యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవుడు, ఆయన దేవుడు. ఆ ప్రభువులో మానవత్వం ఉంది కానీ పరిశుద్ధాత్మలో మానవత్వం లేదు. శరీర రక్తమాంసాలు లేవు, పరిశుద్ధాత్మ. ప్రభువులో రక్తమాంసములు ఆయన పొంది ఉన్నాడు. ఎందుకు రక్తమాంసాలు పొందాడు ఆయన? రక్తమాంసాలు పొందడానికి ఆయనకు ఆవశ్యత ఏమొచ్చింది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం కదా తేటగా వ్రాయబడిన మాట. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము చేత నశింపచేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును యేసుక్రీస్తు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎందుకు ఆయన మానవ శరీరాన్ని ధరించాల్సి వచ్చింది? ఆయన మానవత్వం రక్తమాంసములలో పాలివాడుగా ఈ లోకానికి ఆయన దిగి రావాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే, మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని నశింపచేయడానికి, ఓడించడానికి, వాని మరణపు ముళ్ళును విరిచివేయడానికి, వాని కబంధ హస్తాలలో బందీలుగా ఉన్న మానవ జాతిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడుగా కన్యమరియ గర్భమంది లోకములో జన్మించాల్సి వచ్చింది. మానవులలో మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక పశువుగానో, ఒక పక్షిగానో, ఒక జంతువుగానో, ఒక ప్రాకు పురుగుగానో ఆయన రాలేదు. మానవులలో మానవునిగా. ఫిలిప్పీ పత్రిక 2:5 మనం చూస్తాం కదా, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో మరణము పొందునంత, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడుగా మనకు కనబడుతున్నాడు. సశరీరుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ తుమ్మకర్ర అనేది ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది. పైన పొదిగించబడిన ఆ బంగారు రేకు, ఆ రేకు ఈ బల్ల తుమ్మకర్ర అనుకోండి, దీని మీద బంగారు రేకు పొదిగించబడింది. పొదిగించబడిన తరువాత అది బంగారు బల్లగా కనబడుతుంది. బంగారం అనేది ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది. ఆయన దేవుడు. ఆయన ఎవరండి? దేవుడు. ఆయన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. నిజమునకు దేవుళ్ళు కానివారున్నారు లోకంలో. దేవుళ్ళని పిలువబడుచు దేవుళ్ళు కానివారు లోకంలో ఉన్నారు. నిజానికి వారు దేవుళ్ళు కాదు. దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, సలామణి అవుతున్నారు, దేవుళ్ళు కాదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మహాదేవుడని, నిజమైన దేవుడని, బలవంతుడైన దేవుడని, సర్వశక్తిగల దేవుడని, సర్వాధికారి అయిన దేవుడని ప్రభువును గూర్చి తేటగా స్పష్టంగా వ్రాయబడింది. యేసు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు. కొన్ని వాదోపవాదనలో యేసు ప్రభు దేవుడు కాదు, కుమారుడే అనేవారు ఉన్నారు. కాదు కాదు, ఆయన దేవుడని స్పష్టంగా తేటగా వ్రాయబడి ఉంది. ఆయన దేవుడు. ఆయన దేవుడు. వేల్పులలో ఆయన వంటి వాడెవడు లేడు.
పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, సాటి లేనివాడు, పోటీ లేనివాడు, నిత్యుడైన దేవుడు, నిరంతరం ఉన్న దేవుడు, రక్షకుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు. ఆయన ఈ బంగారు రేకు అనేది ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉంది, దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత చూడండి 24వ వచనం చదవండి. దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలెను అన్నాడు. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. బంగారు జవ అంటే ఇదే అనుకుందాం, ఈ బీడింగ్ అంటే బల్ల అలా ఉంటుందిలేండి. చుట్టూ బంగారు జవ అంటే బద్దె చేసి దీన్ని, ఈ బీడింగ్నే జవ అంటాను, మనం బీడింగ్ అంటున్నాం, అది జవ. ఇది ఎందుకు, ఈ జవ ఎందుకు ఇక్కడ, ఈ జవ ఎందుకు పెట్టారు ఇక్కడంటే ఈ మైకు పడిపోకుండా, నేను బైబిల్ పెట్టుకుంటే ఈ బైబిల్ జారిపోకుండా, అంతే కదా, భద్రతను చూపిస్తూ ఉంది. ఈ జవ అనేది భద్రతను చూపిస్తూ ఉంది, భద్రత. ఈ మైక్ పెట్టాం, ఈ మైక్ పడిపోదు. బైబిల్ పెట్టాను, బైబిల్ పడిపోదు. లేదా వాటర్ బాటిల్ పెట్టాను, అది పడిపోదు. లేక ఈ సెల్లు పెట్టాను, ఇది పడిపోదు. పడిపోకుండా వాటిని భద్రపరచేది ఈ జవ. ఈ జవ అనేది భద్రతను చూపిస్తూ ఉంది, భద్రత. ప్రియులారా, సరే, ఈ బల్ల మీద ఏమున్నాయి? ఈ బల్ల మీద ఏమున్నాయండి? 30వ వచనం చూడండి. 30వ వచనం, నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలేను అన్నాడు. ఈ బల్ల మీద ఏమున్నాయండి? రొట్టెలు ఉన్నాయి. అందుకే దాన్ని సన్నిధి రొట్టెల బల్ల అంటారు. ఈ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి, సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఈ రొట్టెలు పడిపోకుండా ఉండాలి. ఈ రొట్టెలు పడిపోకుండా ఉండాలి. కానీ ఈ జవ భద్రతను ఈ రొట్టె అంటే ఎన్ని రొట్టెలు అవి? 12 రొట్టెలు. 12 రొట్టెలు 2 పంక్తులుగా ఉన్నాయి. ఈ వరుసలో 6 రొట్టెలు, ఈ వరుసలో 6 రొట్టెలు ఉన్నాయి. 12 రొట్టెలు ఆ బల్ల మీద ఉంచబడి ఉన్నాయి. ఈ 12 రొట్టెలు 12 ఇశ్రాయేలీయుల గోత్రాలను చూపిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు సూచన. దేవుడు ఈ 12 గోత్రాలను భద్రంగా కాపాడుతున్నాడు. ఈ 12 గోత్రాల వారిని దేవుడు భద్రంగా కాపాడేదానికి గుర్తుగా ఈ జవ కనబడతా ఉంది. పడిపోకుండా, జారిపోకుండా, మరి ఏమాత్రము కూడా నష్టపోకుండా ఉండేదాని కొరకై ఈ జవ అనే భద్రత కనబడతా ఉంది. మరి ఆ రొట్టెలు క్రీస్తు యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డకు సూచనగా ఉంది రొట్టె. సరే, దాని విషయం తర్వాత వరుసలో ధ్యానం చేద్దాం. ఈ జవ అనేది భద్రతను చూపిస్తూ ఉంది. ఒక్కసారి గమనించండి. యూదా పత్రిక 1వ వచనం చదవండి. యూదా పత్రిక 1వ వచనం చదవండి. యూదా పత్రిక 1వ వచనం. మైక్లో చదవండి కొంచెం వినపడడానికి. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన
యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. యేసు క్రీస్తునందు భద్రము చేయబడిన సహోదరులకు సోదరీలకు శుభమని చెప్పి వ్రాయునది అని యూదా తన పత్రిక ప్రారంభించాడు. తండ్రి అయిన దేవుని చేత పిలువబడ్డావు, క్రీస్తు యేసునందు నీవు భద్రము చేయబడ్డావు. ప్రియమైన సోదరుడా సోదరి, రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ భద్రపరచబడిన వాడుగా, క్రీస్తునందు భద్రపరచబడిన వాడుగా ఉన్నాడు. ఊరికే లేం మన ఊరికే లేమండి. ప్రభు మనం రక్షించుకుంది ఎందుకు? ఆయన బిడ్డలుగా స్వీకరించుకుంది ఎందుకు? భద్రముగా కాపాడుట కొరకై. భద్రముగా కాపాడేవాడుగా ఉన్నాడు మన ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 ఏమన్నాడు? నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే బలవంతుడు గనుక ఎవడును నా తండ్రి చేతిలో నుండి వాటిని అపహరింపడు. నా చేతిలో నుండి, నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. మేము వాటిని కాపాడుతున్నాం, భద్రపరుస్తున్నాం. వీటిని గొర్రెలను. గొర్రెలు అంటే ఎవరు? మనమే. ఆ గొర్రెలు మనమే. విమోచింపబడి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డగా తీర్చబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడి పరలోక రాజ్యమునకు వారసులముగా చేయబడిన నీవు నేను మనమే ఆయన చేతిలో భద్రపరచబడిన వారుగా ఉన్నాం. తండ్రి ఒక చేయబట్టుకున్నాడు, కుమారుడు ఒక చేయబట్టుకున్నాడు. తండ్రి చేతిలోను కుమారుడు చేతిలో మనం ఉన్నాం. ఇద్దరు చెరొక చేయబట్టుకొని మనల్ని నడిపిస్తున్నారు. మరి మనం పడిపోవడానికి అవకాశం ఉందా? చిన్నగా తప్పటడుగులేసే బిడ్డను భార్యాభర్తలు ఇద్దరు చెరోక చేయబట్టుకొని నడుస్తూ వాడిని నడిపించుకుంటా, వాడు తప్పటడుగులు వేస్తూ ఉంటే బోసి నవ్వులు నవ్వుతా, అమ్మ కళ్ళి నాన్న కళ్ళి చూస్తా నడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు. వాడు ఎవరి చేతిలో ఉన్నాడండి? తల్లి చేతిలో, తండ్రి చేతిలో. ఇక వాడు పడిపోడు, కానీ ఏలు పట్టుకుంటే పడిపోతాడు. తండ్రి చేయి పట్టుకోవాలి కానీ తండ్రి ఏలు పట్టుకోకూడదు. ఒక్కొక్క పిల్లలకు ఏలు ఇస్తారు, ఏలు పట్టుకొని నడవరా అని. ఏలు పట్టుకొని నడితే వాడు ముందు పడి ఏలు వదిలిపెట్టి డమ్మక్కను ముందు పడతాడు. మనం ప్రభు ఏలు పట్టుకోకూడదండి, మన చెయ్యి ఆయన పట్టుకోవాలి. నా చెయ్యి పట్టుకో అని ఆయన చెయ్యి పట్టుకోవాలి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడిపించిన వాడను నేనే. ఎఫ్రాయిమును చేయబట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. ఆయన చేతిలో మన చెయ్యి ఉంటే మనం పడిపోము. మన చేతిలో ఆయన చెయ్యి ఉంటే పడిపోతాం. ఏలు పట్టుకుంటే ఆ డమ్మక్కన ఎక్కడో పడిపోతాం. ఏదో ఒక శోధన వచ్చిందా, ఏదో ఒక బాధ వచ్చిందా, ఇక లోకంలో పడిపోతాం. కాదు, మన చెయ్యి ఆయన పట్టుకొని మనం నడిపించాలి. ఆయన చేతిలో భద్రపరచబడిన వారంగా మనం ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్న మీరు. దేవుని శక్తి చేత
కాపాడబడుచున్న మీరు ఆ స్వాస్థ్యమునకు వారసులం. ఆ స్వాస్థ్యం పొందగోరుతున్నాం. దేవుని శక్తి మనలను కాపాడుతుంది. నువ్వు ఎక్కడున్నా, ప్రయాణంలో ఉన్నావా, మార్గములో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఉద్యోగములో ఉన్నావా, పొలములో ఉన్నావా, నువ్వెక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా దేవుని శక్తి నిన్ను కాపాడును. దేవుని శక్తి నిన్ను కాపాడును. ఎప్పుడు? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో ఆయన నిన్ను కాపాడు. 34వ కీర్తన 7వ వచనం కూడా చదవండి. 34వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంకా మనం భయం ఏందండి? మనకు భయం ఎందుకు? మనకు చింత ఎందుకు? మనం ఎవరి చేతిలో ఉన్నామో తెలుసా? ఒకరు అంటారు, ఏయ్ నేను ఎవరి చేతిలో ఉన్నానో తెలుసా? ఎమ్మెల్యే చేతిలో ఉన్నా. ఎమ్మెల్యే చేతిలో ఉన్నవాడికే అంత ధీమా ఉంటే సర్వోన్నతుడైన దేవుని చేతిలో ఉన్న నీకు నాకు ఎంత ధీమా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? కనుక మనం ఎలాంటి అధైర్యపడవలసిన అవసరం లేదు. మనం ప్రభు చేతిలో ఉన్నాం. భద్రపరచబడిన ఈ చుట్టూ ఉన్న బద్దె భద్రతను చూపిస్తూ ఉంది. ఆ తర్వాత లేవియా కాండం 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. లేవియా కాండం 24వ అధ్యాయం ఒక్కొక్క భక్షమున యెహోవా సన్నిధిని చూడండి, నీవు గోధుమ పిండి తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను అన్నాడు. సేరు పిండి. ఈ బల్ల మీద ఏమున్నాయండి? రొట్టెలు ఉన్నాయి. ఈ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 12 రొట్టెలు ఉన్నాయి. 12 రొట్టెలు ఒకే పరిమాణంలో ఉన్నాయి. 12 రొట్టెలు సేరు పిండి తీసుకొని ఒక రొట్టె, సేరు పిండి తీసుకొని మరొక రొట్టె, సేరు పిండితో ఇంకొక రొట్టె, అలాగనే ఒక్కొక్క రొట్టె ఒక సేరు పిండి. 1 కేజీ పిండి అనుకోండి. మన సులువుగా సేరు అంటే ఒక్కో ప్రాంతానికి అవి అర్థం కావు, ఒక్కో ప్రాంతానికి అవి అర్థం అవుతాయి. సేరు అంటే 1 కేజీ పిండి అనుకుందాం. 12 కేజీల పిండి, 12 రొట్టెలు. 12 కేజీల పిండి, 12 రొట్టెలు. ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క కేజీ పిండి. కేజీన్నర ఒకటి, కేజీ పాతిక ఒకటి, మరి 30 కేజీ ఒకటి. లేవు, వ్యత్యాసాలు లేవు. అన్నీ సమానమైన రొట్టెలే. 12 రొట్టెల్లో ఏ పరిమాణములో ఏ కొదవలు లేవు, ఏ కొరతలు లేవు. అన్నీ సమానంగానే ఉన్నాయి. ఒకే పంక్తిలో 6, మరొక పంక్తిలో 6 పరిమాణము కలిగి ఒకే బల్ల మీద ఆ 12 రొట్టెలు సమాన స్థాయిలో ఉన్నాయి. ఒకే సంఘములో ఆయన సన్నిధిలో ఒకే పరిమాణము కలిగి సమానత్వమై దేవుని పిల్లలమైన మనము ఆ ఒకే సంఘములో చేరిన వారంగా ఉన్నాం. ఈ రొట్టెల పరిమాణములో తేడాలు లేవు, కొలతలు లేవు, కొరతలు లేవు, వ్యత్యాసాలు లేవు. అంతా సమానంగానే ఉన్నాయి. ప్రభునందు యూదుడని, గ్రీసు దేశస్థుడని, హెల్లేనీయుడని, అన్యుడని, ఇశ్రాయేలీయుడని భేదం లేదు. క్రీస్తునందు మనమందరము సమానంగా ఉన్నాం.
దేవుని సంఘములో దేవుని పిల్లలమైన మనం ఒకే పరిమాణములో ఉండాలి, ఉన్నాము, అంతే. భేదాలు ఉండకూడదు, వ్యత్యాసాలు ఉండకూడదు, చిన్న పెద్ద తారతమ్యాలు ఉండకూడదు, ఎక్కువ తక్కువ తారతమ్యాలు ఉండకూడదు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన పిల్లలం, ఒకే రక్తంలో కడగబడ్డాం. నిన్ను కడిగింది క్రీస్తు రక్తమే, నన్ను కడిగింది క్రీస్తు రక్తమే. మన పాపాలన్నీ ఆయన అమూల్యమైన రక్తముతో కడిగి మనల్ని సమానులుగా చేశాడు గనుక సమానత్వము దేవుని సంఘములోనే. కమ్యూనిజం అంటే అర్థం ఏంటంటే సమానత్వము. అందరము సమానంగా ఉండాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా ఉండకూడదనే కమ్యూనిజం పాలసీ. క్రీస్తు ప్రభువులో మనం సమానులంగా ఉన్నాం, అందుకు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ రొట్టెలు అనేది సమానత్వమును చూపిస్తూ ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని భేదము ఏమీ లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ వచనాన్ని పట్టుకొని మేము కూడా పురుషులతో సమానమే గనక మేము కూడా ఆరాధనలో మాట్లాడతాం, మేము కూడా బల్ల దగ్గర మాట్లాడతాం, బల్ల దగ్గర వాక్యం చెప్తాం, బల్ల దగ్గర బల్ల పంచుతాం, మేము నాయకత్వం చేస్తాం అని కొందరు స్త్రీలు ముందుకొస్తున్నారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏంటంటే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, అందుకని మేము కూడా సమానులమే మీతో. ఏం తక్కువ? విద్యలో తక్కువ, ఉద్యోగంలో తక్కువ, ఆస్తిలో తక్కువ, ఐశ్వర్యములో తక్కువ, దేంట్లో తక్కువ అయితే మేము మౌనంగా కూర్చోవాలి సంఘంలో. మేము కూడా బల్ల పంచుతాం, మేము ఆరాధన మాట్లాడతాం, ఆరాధనలో వాక్యం చెప్తాం. చెప్పేవాళ్ళు ఉన్నారండి. మేము బాప్తిసాలు ఇస్తావా? మేము యాజకత్వం చేస్తావా? అది సంఘ క్రమం కాదు. సంఘ సత్యాలు, సంఘ రక్షణ విషయములో అందరూ సమానమే. రక్షణ విషయములో క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని పిల్లలమైన కుమారులని, కుమార్తెలని వ్యత్యాసం లేదు. అందరూ ప్రభు మహిమలో అందరూ సమానులమే. కానీ యాజకత్వములో, సేవకత్వములో, ప్రధానత్వములో, అపోస్తలత్వములో తేడాలున్నాయి. స్త్రీ లేదు, యాజకత్వములో స్త్రీ లేదు, అపోస్తలత్వములో స్త్రీ లేదు, సంఘములో నాయకత్వములో స్త్రీ లేదు. వాక్యం ఎక్కడైనా చూడండి కావాలంటే. స్త్రీ స్థానం వేరు, పురుషుని స్థానం వేరు. సంఘ సత్యము, సంఘ నాయకత్వము, సంఘ క్రమం, సంఘ ఉద్యోగాలు, పెద్దలైన, సేవకులైన, పరిచారకులైన, బోధకులైన వారు ఆ సంఘములో ఆ ఉద్యోగాలు అవి. ఎవరెవరికి దేవుడు ఏ ఉద్యోగాన్ని ఇచ్చాడో ఆ ఉద్యోగ క్రమాన్ని వారు జరిగిస్తున్నారు. అందులో స్త్రీకి పాత్ర లేదు. కానీ సంఘములో స్త్రీ పరిచర్య ఉంది. సంఘములో స్త్రీ పరిచర్య ఉంది. సంఘములో స్త్రీలు ప్రార్థించేవారుగా ఉండాలి. సంఘములో ఉన్న స్త్రీలు మరి సువార్త ప్రకటించేవారుగా ఉండాలి.
అనేక ఆత్మలను దర్శించి సంఘానికి నడిపించేవారుగా వారి పాత్ర ఉంది సంఘంలో. స్త్రీ పాత్ర లేకపోతే సంఘం అభివృద్ధి లేదు. మాకెందుకు వచ్చింది, వాళ్ళే చూసుకుంటారు, ఆ సేవకుడే చూసుకుంటారు, ఆ పెద్దలే చూసుకుంటారని అనుకుంటే సంఘము అభివృద్ధి పొందదు. స్త్రీలారా, మీ పాత్ర ఉంది. సంఘములో మీరు ప్రార్థన చేయండి, సంఘములో మీరు సువార్త ప్రకటించండి, అనేక ఆత్మలను దర్శించి వారికి సువార్త చెప్పి సంఘానికి నడిపించండి. మీ పాత్ర అది ఎంతైనా బలోపేతం కావాలి. సంఘం బలోపేతం కావాలంటే స్త్రీ కనబడని పరిచర్య చేస్తుంది. వేదిక మీద కనబడి కాదు, వేదిక మీద కనబడాల్సిన అవసరం లేదు. సంఘములో గొప్ప పరిచర్య స్త్రీ చేయవచ్చు. ఈ బ్రదరన్ వాళ్ళు స్త్రీలు నోళ్ళు మూయించి కూర్చోబెడతారు. ఈ బ్రదరన్ వాళ్ళ సంఘాలకు మనం వెళ్ళకూడదని కొంతమంది ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారండి. వారికి నేను చెప్పేది ఏమంటే, మా బ్రదరన్ సంఘాల్లో స్త్రీ సేవ చేసినట్లుగా మీ సంఘాల్లో సేవ చేయరు. ప్రత్యేకమైన స్త్రీల కూడికలున్నాయి, స్త్రీల సభలున్నాయి, స్త్రీల సమాజాలున్నాయి. స్త్రీలు సేవ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్త్రీ పరిచర్య ఉంది బ్రదరన్లోనే. ఇంకెక్కడుందో చెప్పండి. అయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన కుమారులము కుమార్తెలంగా పిలువబడుతున్నాం. పరలోకములో ఆ మహిమలో పాలిభాగం కుమారునికుంది, కుమార్తెకుంది. తండ్రి ఇంటిలో, తండ్రి స్వాస్థ్యములో, తండ్రి ఇంటిలో తండ్రి ఐశ్వర్యాన్ని పంచుకొని ఆరగించి అనుభవించడానికి, సంతోషించడానికి కుమారుడికి ఎంత ఎక్కువ ఉందో కుమార్తె కూడా అంత ఎక్కువ ఉంది. అది పరలోకంలో. కనుక భూలోకములో మనం ఉన్నంత కాలం సంఘ క్రమాలు వేరు, సంఘ ఉద్యోగాలు వేరు, సంఘములో పరిచర్యలు వేరు. ఆ తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా ఒకడు బంగారు ఉంగరం పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించి, విలువైన వస్త్రాలు పెదాపూర్ సిల్క్ ధరించి వచ్చి కూర్చున్నాడు అనుకో, ఆయన ఏదికి మీద పిలిచి ఏది మీద కూర్చోబెడతాం. వాడు ఇసుంటోడైనా, వాడు సాక్షులు సరిలేకపోయినా, వాడు బ్రతుకు సరిలేకపోయినా, వాడు అలవాట్లు మంచిగా కాకపోయినా, అతడు లోకంలో రాజకీయాలు అన్నింటిలో ఉన్నా తీసుకొచ్చి ఆడు కుర్చేసి ఆడు కూర్చోబెడతావు. ఒకడు భక్తి గలవాడు, యోగ్యుడు, మురికి బట్టలు వేసుకొని వచ్చి వస్తే అక్కడ కూర్చో, ఆ గోడమ్మడు కూర్చోనంటారట. దీన్ని యాకోబు ఖండిస్తున్నాడు. దీన్ని ఖండిస్తున్నాడు. అది సరికాదు. సంఘములో అందరినీ ప్రేమిద్దాం, అందరినీ సమానంగా చూద్దామని. సరే, మనం దాటిపోదాం. 5వదిగా లేవియకాండం 24వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద. ఏ బల్ల అండి ఇది? నిర్మలమైన బల్ల. ఇదే బల్ల అండి, నిర్మలమైన బల్ల. ప్రభు బల్ల, నిర్మలమైన బల్ల, మలినము లేని బల్ల. ఈ సహవాసములో, సంఘములో నిర్మలత్వం ఉండాలి, మలినం లేనిదై ఉండాలి, లోపము లేనిదై ఉండాలి, కపటము లేనిదై ఉండాలి. దేవుని సంఘం అనే ఈ సహవాసములో, బల్లంటే సహవాసం, సహవాసం అంటే సంఘం. దేవుని సంఘములో నిర్మలత్వం ఉండాలి. నిర్మలత్వం, మలిన ఉండకూడదు.
అందరినీ ప్రేమించే వారంగా ఉండాలి, ప్రేమగల సంఘంగా ఉండాలి. మన ప్రభు ఎలాంటి వాడండి? మన ప్రభు ఎలాంటి వాడు? నిర్మలుడు. మన ప్రభు నిర్మలుడు, మలినము లేనివాడు, రవ్వంతైన లోపము లేనివాడు, అపవిత్రత అంటనివాడు. కొంతమంది ఈ మధ్య ఒక ప్రభువు మీద అనేక రకాలుగా దుర్భాషలు మాట్లాడడం, మరియ మీద దుర్భాషలు మాట్లాడడం జరుగుతూ ఉంది. వారు మరి మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేద్దాం. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మన నోటితో రాని సంగతులు వారు వచిస్తున్నారు. వారి మారు మనసు కోసం, రక్షణ కొరకే మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, యేసు ప్రభు నిర్మలుడు, మలినము లేనివాడు. అలాగైతే మరియ గర్భములో యేసు ప్రభు జన్మించాడు కదా. మరియ గర్భములో యేసు ప్రభు జన్మించినప్పుడు మరియలో ఉన్న ఆ పాపపు ఆ రక్తము యేసు ప్రభులో కూడా వసించింది కదా. తల్లి రక్తము బిడ్డకు వస్తుంది కదా, మరి మరియ రక్తం కూడా యేసు ప్రభులో ఉంది కదా. మరి యేసు ప్రభులో ఉన్నది కూడా పాప రక్తమే, పాపమే కదా, పాప మాలిన్యమే కదా అని ఒక విమర్శ. నో, గబ్రియేలు దూత ఏమన్నాడు? మరియా, నీవు గర్భవతి కాబోతున్నావు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి కాబోతున్నావు, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవాడు పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడునని ఆ గబ్రియేలు మరియతో చెప్పాడు. మరి ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వలన ప్రభు తల్లి గర్భములో పిండముగా ఉన్నాడు. 9 మాసాలు ఆయన అవయవాలు, అంతరేంద్రియాలన్నీ పెరిగినాయి తల్లి గర్భంలోనే. అంటే మరియ రక్తము ఈ పిండములోనికి వచ్చిందా రాలేదా అంటే, వచ్చిందంటే ఈయన కూడా పాపాత్ముడే, పాపములో పుట్టినవాడే. దావీదన్నట్టు, నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది అన్నాడు కదా. మరి మరియ గర్భములో ఉన్న ఈ శిశువు ప్రభు, మరి మరియ రక్తము ఈయనలో ప్రవేశిస్తే మరి ఈయన కూడా మరి పాపములో పుట్టినవాడే కదా అని ఒక విమర్శ. కానీ పూర్వము, ఇప్పుడైతే మంచి స్టీలు పాత్రలు, రకరకాలైన విలువ కలిగిన పాత్రల్లో మనం అన్నం వండుకుంటున్నాం. పూర్వము ఇత్తడి పాత్రలు ఉండేవి, రాగి పాత్రలు కూడా ఉండేవి. వాటిలో అన్నం వండుకునేవారు మన పూర్వీకులు. వాటిలో అన్నం వండుకున్నారు అంటే ఆ పాత్రలో అన్నం, బియ్యం కడిగి పెట్టి పొయ్యి మీద పెడితే ఆ అన్నం విషమైపోద్ది. రాగిలో ఉన్న ఆ లోహములో ఉన్న ఆ పదార్థం అంతా, ఆ విషం కూడా ఈ యొక్క అన్నంలోకి వెళ్ళి అన్నం తెల్లగా ఉండదు, ఎర్రగా మారిపోద్ది. రాగి పాత్రలో వండినా ఎర్రగా మారిపోద్ది, అలాగునే ఇత్తడి పాత్రలో వండినా కూడా ఎర్రగానే మారిపోద్ది. ఎందుకంటే ఆ రాగి పాత్రలో ఉన్న ఆ లక్షణం, ఆ ద్రవం లేక ఆ లోహములో ఉన్నది ఈ అన్నంలోకి వచ్చేస్తుంది. అవి దోషమైపోద్ది, అది తినలేము. అందుకని మరి ఆ పాత్రలు తయారు చేసేవారు ఏం చేశారంటే, ఆ పాత్రను చేసి, ఇత్తడి పాత్ర చేసి, రాగి పాత్రను చేసిన లోపల తెల్లటి కళాయి పోస్తారు. మీరు చూశారు కదా, తెల్లటి కళాయి పోస్తారు. ఆ కళాయి ఆ లోహానికి, ఆ పాత్రకు, ఈ ఆహారానికి మధ్యలో ఉంది ఈ కళాయి. అందుచేత ఆ లోహములో ఉన్న, ఆ ఇత్తడిలో ఉన్న ఆ విషం ఈ పాత్రలోనికి లేక పదార్థంలోనికి రావడానికి వీల్లేదు. ఈ కళాయి దాన్ని ఆపుతుంది. ఈ కళాయి అడ్డుగా ఉంది. అందుచేత ఈ అన్నము పవిత్రంగానే ఉంది. మరియ గర్భములో పిండముగా ఉన్న ప్రభువుకు, మరియ గర్భానికి మధ్యలో పరిశుద్ధాత్మ వలయ ఉంది.
పరిశుద్ధాత్మ వలయం ఉంది, కళాయి ఉంది. అందుచేతనే ఆ మరియా రక్తము ప్రభులో ప్రవేశించలేదు. ఆయన రక్తము పవిత్రమైంది, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ వలన ఆ కళాయి లేక పరిశుద్ధాత్మ అనే కవచము ఆయన చుట్టూ ఉంది కనుకనే గర్భములో మరియ యొక్క రక్తము కానీ మరియలు శరీరములో ఉన్న ఏది కూడా క్రీస్తు ప్రభుకు అంటలేదు. పరిశుద్ధాత్మ వలన ఆయన మరియ గర్భమందు ఈ లోకములో జన్మించాడు. క్రీస్తు ప్రభువులో పాపము లేదు. ఆయన నిర్మలుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పరాత్పరుడు యేసు ప్రభు. ప్రియులారా, అలాగైతే నిర్మలుడైన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. నిర్మలుడైన ప్రభువుని మనం అంగీకరించాం, ఆయన బిడ్డలుగా తీర్చబడ్డాం. కనుక మనం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. నిర్మల అనే పేరు పెట్టుకుంటారు చాలామంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. నిర్మల మంచి పేరండి అది. నిర్మల అంటే మలినము లేని దానా, మలినము లేని దానా అని అర్థం. సొలొమోను అన్నాడు సొలొమితితో, నా పావురమా నిష్కళంకురాలా, కళంకము లేని దానా, నీ యందు ఏ కళంకము లేదు అని పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనములోను 4వ అధ్యాయం 7వ వచనములోను 2 సార్లు సొలొమోను సొలొమితో అన్నాడు. మలినము లేని దాన, కళంకము లేని దాన అని. అలాగునే ప్రభు తన ఎదుట కళంకమైనను ముడతైనను మచ్చైనది మరి ఏదైనాను లేక అది నిష్కళంకంగాను నిర్మలంగా ఉండాలని మనను పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆయన తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభుని నమ్మావా సోదరుడా సోదరి? అలాగైతే నీవు నిర్మలుడవు. నిర్మలమైన జీవితం కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించు.